నువ్వు పేదోడుకు పుట్టడం నీ తప్పు కాదు, పేదోడుగా చనిపోవడం నీ తప్పు అన్నాడు. ఏంటది? పేదోడుకు పుట్టడము నీ తప్పు కాదు, కానీ పేదోడుగా చనిపోవటము. అయితే నేనేమంటానంటే, క్రీస్తు ఎవరో తెలియకుండా పుట్టడం నీ తప్పు కాదు, కానీ క్రీస్తు ఎవరో తెలియకుండా చనిపోతే అది నీ తప్పే అంటాను. పరిశుద్ధాత్మ ఎవరో తెలియకుండా చనిపోతే నీ తప్పే అంట. పరలోక రాజ్యం ఉందని తెలిసి నువ్వు అక్కడికి పోకపోతే నీ తప్పే అంట. నరకం ఉందని తెలిసి అక్కడికి నువ్వు పోవాలన్నా కూడా నీ తప్పే అంట. తప్పేదో రైట్ ఏదో తెలిసి నువ్వు రైట్ అయిన మార్గం ఎంచుకోకపోతే నీ తప్పే అంట. దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించాలని తెలిసి వెంబడించకపోతే అది నీ తప్పే అంట. నీలో పాపం ఉందని తెలిసి ఆ పాపం విడిచిపెట్టలేదంటే అది నీ తప్పే అంట. నీ పక్కన నీ కళ్ళ ముందు ఒక తప్పు జరుగుతావు అంటే ఆ తప్పుని తప్పని చెప్పకుండా తప్పించుకొని తిరిగితే ఆ తప్పు నీదే అని చెప్తాను. కారణం ఏంటంటే, నీలో దేవుడు ఒక ఆత్మ ఉంటే ఆ ఆత్మ సరిచేసే ఆత్మ, అది దీవించే ఆత్మ, అది బలపరిచే ఆత్మ, నిన్ను ఉత్సాహపరిచే ఆత్మ, ముందు నడిపించే ఆత్మ, నీలో ఉద్యమం తీసుకొచ్చే ఆత్మ, నిన్ను కదిలించే ఆత్మ, నిన్ను నిలబెట్టే ఆత్మ, నిన్ను బలపరిచే ఆత్మ, అనేక మందిని నీ వైపు తిప్పే ఆత్మ, అనేక మందిని నీ లోపల క్రీస్తుని చూపించే ఆత్మ నువ్వు కలిగి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ నాయకత్వం కింద నువ్వు నడవాలంటే మొట్టమొదటిగా నీకు సంగతి జ్ఞాపకం రావాలి. ఏంటంటే, నువ్వు ఈ కాలానికి దేవుడి చేత నిబంధన చేయబడిన ప్రజలలో ఒక భాగమై ఉన్నావు. గమనించండి, అబ్రహాంతో దేవుడి నిబంధన